హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. సో ఇవాళ మనం ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కాన్స్ చేస్తారు అండ్ ఏ స్కాన్లో మనం ఏం తెలుసుకోవచ్చు అనేది చూద్దాం. సో చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి, ఈ స్కాన్ ఏంటి, దీని తర్వాత ఈ నెక్స్ట్ స్కాన్ ఎప్పుడు ఉంటుంది మేడం, ఆ స్కాన్లో ఏం తెలుస్తుంది, గ్రోత్ స్కాన్స్ అంటే ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ నాకు రొటీన్గా అడుగుతూ ఉంటారు. సో ఐ థాట్ ఆఫ్ టుడే విల్ డూ ఏ వీడియో ఆన్ దాట్. సో ఫస్ట్ వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే, పేషెంట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే వాట్ వీ డూ ఈజ్ వయబిలిటీ స్కాన్ ఆర్ డేటింగ్ స్కాన్ అనేది చేస్తాం. అది ఎప్పుడు చేస్తాం? లైక్ ఎండ్ ఆఫ్ ద సెకండ్ మంత్, 8 weeks to 10 weeks గ్యాప్లో డేటింగ్ స్కాన్ అనేది చేసుకోవచ్చు. డేటింగ్ స్కాన్లో మనకి ఏం తెలుస్తుంది? దాన్ని వయబిలిటీ స్కాన్ అని కూడా అంటాం. ఎందుకంటే హార్ట్ బీట్ స్టార్ట్ అవ్వడం. సో కడుపులో ఉన్న బేబీకి, యూట్రస్లో ఉన్న బేబీకి హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా లేదా, అదొకటి. అండ్ సెకండ్ థింగ్, డేటింగ్ స్కాన్ యాజ్ ద నేమ్ సేస్, డెలివరీ డేట్ ఎప్పుడు అండ్ ఎగ్జాక్ట్గా బేబీకి ఎన్ని వీక్స్ ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ మనకి డేటింగ్ స్కాన్ అండ్ వయబిలిటీ స్కాన్లో తెలుస్తుంది. నెక్స్ట్ స్కాన్ వచ్చేసి ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ వీ డూ అరౌండ్ ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ అనుకోవచ్చండి. సో 11 weeks to 13 weeks ఆర్ 14 weeks గ్యాప్లో చేస్తాం. సో ఎన్టీ స్కాన్ అనేది జెనెటిక్ డిజార్డర్స్ అంటే న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, స్పెషల్లీ ట్రైజోమీస్ 13, 18 and 21 కోసం చేస్తాం. అంటే సింపుల్గా జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి చేస్తాం. ఇది ఎన్టీ స్కాన్. నెక్స్ట్ వచ్చేసి 5th month ఎండింగ్లో చేసేది టీఫా స్కాన్. అది అనోమలీ స్కాన్ అని అంటాం. అంటే కొన్నిసార్లు పెద్ద స్కాన్ అని కూడా అంటూ ఉంటారు నార్మల్ లాంగ్వేజ్లో. అంటే బేబీ అవయవాలు, బాడీ పార్ట్స్ అన్ని ఎలా ఉన్నాయి, కాళ్ళు, చేతులు, మొహం, ముక్కు, హార్ట్, కిడ్నీస్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది. ఒకవేళ ఇందులో ఏదన్నా డౌట్ఫుల్గా ఉంది, లేదా స్పెషలీ హార్ట్లో ఏమన్నా లీజన్స్ ఉన్నట్టు కనిపిస్తే, హార్ట్లో ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్టు కనిపిస్తే వి గో ఫర్ ఫీటల్ 2D ఎకో 22 to 24 weeks. అంటే ఎండ్ ఆఫ్ ద 6th monthలో ఫీటల్ 2D ఎకో చేసుకోవచ్చు. అది అందరికీ చేపించము. ఏదన్నా తల్లికి కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే తల్లికి గుండె జబ్బు ఉంటే, అండ్ కడుపులో ఉన్న బిడ్డకి డౌట్ఫుల్గా ఉంది టీఫా స్కాన్లో వచ్చింది అంటే, అండ్ షుగర్, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి, అండ్ ఒబెసిటీ, అధిక బరువుగా ఉన్న పేషెంట్స్కి, వీళ్ళకి చేపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్స్ ఎండ్ ఆఫ్ ద 7th month అంటే 28 weeks, దెన్ ఎండ్ ఆఫ్ ద 8th month అరౌండ్ 32 weeks, అండ్ ఎండ్ ఆఫ్ ద 9th month. సో గ్రోత్ స్కాన్స్ ఎందుకు ఇంపార్టెంట్? గ్రోత్ స్కాన్స్లో మేజర్గా వెయిట్ పెరుగుతుందా లేదా. రొటీన్గా ఏం చేస్తారు, అన్ని స్కాన్స్లో బిడ్డ బరువు బాగుందా, బిడ్డ బరువు సరిగ్గా ఉందా, ఉమ్మనీరు బాగుందా, ఇవన్నీ అడుగుతుంటారు. స్పెషల్లీ బిడ్డ బరువు చూసేది ఈ గ్రోత్ స్కాన్స్లో. అంటే లాస్ట్ 3 monthsలో బిడ్డ బరువు అనేది ఎగ్జాక్ట్గా అవుతుందా లేదా, అండ్ బిడ్డ కరెక్ట్గా బరువు ఉందా లేదా, డెలివరీ టైంలో ఎంత బరువు ఉండాలి, ఇవన్నీ కూడా లాస్ట్ 3 scans తెలుస్తాయి. అందుకే వాటిని గ్రోత్ స్కాన్స్ అని అంటాం. అండ్ ఫైనలీ వన్ థింగ్, స్కాన్స్ అన్నీ అవసరమా, ఇన్ని స్కాన్స్ చేపిస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. యా, డెఫినెట్లీ అన్ని స్కాన్స్ అవసరం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ స్కాన్తో ఏంటి అనేది, ఏం తెలుసుకోవచ్చు అనేది. సో అన్ని స్కాన్స్ కూడా అవసరం. ఏ స్కాన్ కూడా ఇక్కడ స్కిప్ చేయడానికి లేదు. సో కీప్ ఫాలోయింగ్ అండ్ బీ హెల్దీ.